హలో ఎవ్రీవన్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటిదంటే బెల్లం గవ్వలు. ఇంకా పిల్లలు అయితే స్వీట్ కావాలని చెప్పారు. ఏం చేయాలా అనేసి సర్లే ఇంట్లో గోధుమ పిండి ఉంది, అలాగే బెల్లం గుట్టు ఉంది కదా, మీకు ఒక కొత్త స్వీట్ అనేది చేసి పెడతాననేసి బెల్లం గవ్వలు అయితే చేశాను. ఒక బౌల్ తీసుకొని ఇంకో బౌల్తోనైతే పక్కా మెజర్మెంట్తో చేసుకుంటే సూపర్ వస్తుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఒక బౌల్ అయితే గోధుమ పిండి వేసుకున్నాను. దాంట్లో ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత లడ్డూ సైజులో చిన్నగా మనం గులాబ్ జామ్ సైజులో మొత్తం చేసేసుకోవాలి. ఇలా చిన్న ఉండలు చేసుకొని ఇంకా మొత్తము పక్కనైతే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత నా దగ్గర అయితే గవ్వల చెక్క ఉంది. మీ దగ్గర గవ్వ చెక్క ఉంటే గవ్వ చెక్కతో చేసుకోండి. గవ్వల చెక్క లేకుంటే కొత్త దువ్వెన ఉంటుంది కదా, ఆ దువ్వెనతో కూడా చేసుకోవచ్చు. లేదంటే మనం ఇంట్లో మ్యాగీ నూడిల్స్ తింటాం కదా, ఆ స్పూన్తో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఇలా మనము గారెలు చేస్తాం కదా, ఆ గంటెతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 విధాలుగా చూపిస్తాను. ఇంకా గవ్వ చెక్కలతో ఈ విధంగా ఫస్ట్ కొంచెం ప్రెస్ చేస్తూ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే గరిటతో కూడా చేస్తున్నాను. ఈ కొన భాగంలో ఉంటుంది కదా, దాంతో కూడా స్మూత్గా అయితే చాలా బాగా వచ్చినాయి. చూడండి, నేనైతే ఈరోజు గోధుమ పిండితో వేసాను. మీకు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. చూడండి, షేప్ అయితే ఎంత బాగుంది. నిజంగా అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో సరిపడంత ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బాగా హీట్ ఎక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత ఇంకా గవ్వలు అయితే ఒక్కొక్కటి అనేది వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంట పెట్టేసుకొని ఇంకా కాగనివ్వాలి. బురుగు అనేది ఉంది కదా, బురుగు మొత్తం పోయే వరకు వేగనివ్వాలి. పిండి మొత్తము లోపల ఉండకుండా మంచిగా వేగాలన్నమాట. ఇలా 3 నుంచి 4 నిమిషాలు చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా అదంతా పక్కన పెట్టేసుకొని ఇంకో కడాయి తీసుకొని ఇంకా అదే మనం ఏ మెజర్మెంట్తో పిండి తీసుకున్నామో అదే బౌల్తో 3/4 కప్ అనేది బెల్లం అనేది తీసుకుంటున్నాను. బెల్లం ఇలా వేసుకున్న తర్వాత టీ స్పూన్తో ఒక 3 స్పూన్స్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సన్న మంట మీద ఇంకా ఇది బెల్లం అయితే మొత్తం కరగనివ్వాలి. బెల్లం మొత్తం కరిగినాక మనకు గట్టి తీగ పాకం అనేది వస్తుంది అన్నమాట. ఇంకా తీగ పాకం అయితే పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇంకా కలిపేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత చూడండి ఎంత మంచిగా చక్కగా వచ్చిందో. ఇంకా దీంట్లో అయితే గవ్వలు వేసుకొని ఇంకా కలిపేసుకోవడం అన్నమాట. యమ్మీ బెల్లము గోధుమ పిండి గవ్వలు అన్నమాట. మరి నా వీడియో ఎలాగనిపించింది కామెంట్ చేయండి. మీకు కావాలంటే గోధుమ పిండితో చేసుకోండి, లేదంటే కొద్ది గోధుమ పిండి కొద్ది బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండి అలాగే చపాతీ పిండితో కూడా చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇలా స్వీట్ కాకుండా హాట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా బెల్లం పాకంతో కాకుండా చక్కెర పాకంతో చేసుకోవచ్చు. లేదు అంటే బెల్లం చక్కెర 2 హాఫ్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ బెల్లం పాకంతోనే గవ్వలు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి, నేనైతే చేసి పెడతాను. మరి నా వీడియో ఎలాగనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఇది మొత్తం ఇలా అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకొకటి తీసుకొని సర్వింగ్ బౌల్లో వేసుకొని ఇంకా పిల్లలకైతే వేసిచ్చాను. ఇది ఏంటిది అని చెప్పారు, మీరే తినండి. మా పిల్లలు ఏమనుకున్నారంటే ఖర్జూర పండ్లు అనుకున్నారు. ఏంటిది ఖర్జూర ఎలాగుందంటే ఖర్జూర కాదు, ఇది ఒక వెరైటీ స్వీటు. ఒకసారి మీరు తినండి, ఎంతో ఇష్టంగా తిన్నారన్నమాట. ఇంకా చెప్పగానే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ ఖర్జూర అనుకున్నాం మమ్మీ అంటే, ఖర్జూర కాదురా ఇది, ఇందాక నేను గవ్వలు చేశాను కదా అది అనేసి. మరి మా పిల్లలకైతే చాలా నచ్చింది. మీరు కూడా చేసి పెట్టండి, కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి.